ఆంధ్రప్రదేశ్లో మరొక మరణం సంచలనం కాబోతోంది. సంచలనాలకి దారితీయబోతోంది. అదే పూర్వపు తిరుమల తిరుపతి దేవస్థానం ఏవిఎస్ఓ సతీష్ కుమార్. ఆయనది హత్య అనేది ఇప్పటి వరకు తెలియలేదు. ఆయన రైల్వే ట్రాక్ పక్కన తాడిపత్రి దగ్గర, అనంతపురం జిల్లా తాడిపత్రి దగ్గర రైల్వే ట్రాక్ పక్కన గాయాలతో పడి ఉన్నాడు. ఈ సతీష్ కుమార్ మరణం ఎందుకు సంచలనం కాబోతోంది అని అంటే, ఈ సతీష్ కుమార్ పూర్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈయన అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చేస్తున్న టైంలో రవికుమార్ అనేటువంటి వ్యక్తి పరకామణిలో స్టోరీ చేస్తూ పట్టుబడ్డాడు. ఇదే సతీష్ కుమార్ ఆ వ్యక్తిని పట్టుకున్నాడు. ఇదే సతీష్ కుమార్ కేసు పెట్టాడు. అయితే ఆ తర్వాత జరిగింది ఏంటి? వీళ్ళిద్దరూ వెళ్లి లోక్ అదాలత్ లో సెటిల్ చేసుకున్నారు ఈ కేసుని. దొంగతనం చేసినటువంటి రవికుమార్ లోక్ అదాలత్ లో సెటిల్ చేసుకోవడానికి దానికంటే ముందు టీటీడీకి నేను ఆస్తులు రాసిస్తా అని చెప్పి సెటిల్ చేసుకున్నారు. టీటీడీకి రాసివ్వడంతో పాటు ఇక్కడ అప్పటి కొంతమంది పై అధికారులకి కూడా ఆస్తులు రాసిచ్చాడు రవికుమార్ అనే ఆరోపణలు ఉన్నాయి. పై అధికారులకు రాసిచ్చాడా, పైన ఉన్నటువంటి నాయకులకు రాసిచ్చాడా తెలియదు. అధికారులకి రాసిచ్చాడా కూడా పూర్తిగా తెలియదు. కానీ ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు ఎవరున్నారు అధికారులుగా? ఈఓగా ధర్మారెడ్డి, ఎస్పీగా పరమేశ్వర్ రెడ్డి, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా నరసింహ కిషోర్ ఉన్నారు. వీళ్ళకి ఏమన్నా రాసిచ్చాడా అనే ఆరోపణలు, అనుమానాలు ఉన్నాయి. అయితే ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ సతీష్ కుమార్ అప్పుడు ఏవిఎస్ఓ ఉన్నాడు. ఈయన పట్టుకున్నాడు కాబట్టి ఇతన్ని కూడా విచారణకు పిలిచింది. మొన్న ఈ మధ్యకాలంలో హైకోర్టు కూడా సీరియస్ అయింది ఈ కేసు వ్యవహారంలో. పరకామణిలో ఇలా చేస్తూ లోక్ అదాలత్లో ఎట్లా రాజీ చేస్తారు, అసలు ఎవరు వెళ్ళారు, దీని మీద సిఐడి ఎంక్వైరీ చేయాల్సిందే అని ఆదేశించడంతో సిఐడి రంగంలోకి దిగింది. సిఐడి ముందుకే సతీష్ కుమార్ అప్పటి ఏవిఎస్ఓగా విచారణకి హాజరయ్యారు. ఆయన ఏం చెప్పారో తెలియలేదు ఇప్పటివరకు బయటికి. కానీ మళ్ళీ రెండోసారి ఇవాళ రేపు ఆయన విచారణకి హాజరు కావాల్సి ఉంది అనేది తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఆయన చనిపోవడం చాలా అనుమానాలకి దారితీస్తుంది. గతంలోనే టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు చేశారు. పరకామణిలో దాదాపు 100 కోట్లకు పైగా చోరీ జరిగింది. ఈ 100 కోట్లు కేవలం ఒక్క రవికుమార్ మాత్రమే తీసుకోలేదు, తన పైన ఉన్నటువంటి వ్యక్తులకి కట్టబెట్టాడు. అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఈ 100 కోట్లు పంచుకుంటూ వెళ్ళాడు అనేటువంటి ఆరోపణ చేశాడు. దాంతోపాటు ఇప్పుడు విచారణ జరుగుతుండడంతో ఈ రవికుమార్కి ప్రాణహాని కూడా ఉంది అనేటువంటి సంచలన ప్రకటన చేశాడు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి రవికుమార్కి ప్రాణహాని ఉంది అని ఆరోపణ చేస్తే, సతీష్ కుమార్ చనిపోవడం ఏంటి? సరే, హత్య అనేది తేలాల్సి ఉంది, తేలుస్తారు కాసేపట్లో లేదా రేపు ఎల్లుండిలో. కానీ రవికుమార్కి ప్రాణహాని ఉందని తేల్చిన తర్వాత సతీష్ కుమార్ అని ఆరోపణ భానుప్రకాష్ రెడ్డి చేసిన తర్వాత సతీష్ కుమార్ చనిపోయాడు. ఇక్కడ సతీష్ కుమార్ అప్రూవర్గా మారాడు అనే మాటలు కూడా వినబడుతున్నాయి, కొంత సమాచారం కూడా వినబడుతూ ఉంది. సతీష్ కుమార్ అప్రూవర్గా మారతాడు. ఒక కీలకమైనటువంటి, సతీష్ కుమార్ అని పేరు చెప్పలేదు కానీ భానుప్రకాష్ రెడ్డి ముందే చెప్పాడు, ఒక కీలకమైనటువంటి అధికారి అప్రూవర్గా మారే అవకాశం ఉంది అని అన్నాడు. ఒకవేళ సతీష్ కుమార్ అప్రూవర్గా మారతాడని ఆయనకి ఏమన్నా సమాచారం ఉందా, లేదా ఇంకెవరన్నా మారతారని సమాచారం ఉందా? కానీ సతీష్ కుమార్ అప్రూవర్గా మారినట్టు లేదా ఆయన కొంత సమాచారం సిఐడికి ఇచ్చినట్టు కొంత సమాచారం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి కొంతమంది మీడియా మిత్రుల ద్వారా మనకు అందుతా ఉంది. సో ఆ క్రమంలో చూస్తే సతీష్ కుమార్ ఒకవేళ అప్రూవర్గా మారితే ఎవరికి నష్టం? సతీష్ కుమార్ చేత ఈ విషయంలో రాజీ చేయించింది ఎవరు? సతీష్ కుమార్కి వాస్తవానికి రాజీ చేసుకునే అధికారం లేదు అనేది నాకు తెలిసిన సమాచారం. కానీ సతీష్ కుమార్ పై అధికారులకి ఈ అధికారం ఉంటది. కానీ సతీష్ కుమార్ చేత రాజీ చేయించింది ఎవరు? సతీష్ కుమార్ చేత ఈ పిటిషన్ వేయించింది ఎవరు? ఇవన్నీ బయటికి ఏమన్నా సతీష్ కుమార్ చెప్పాడా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. సో సతీష్ కుమార్ ఒకవేళ అప్రూవర్గా మారాడా లేదా మారతాడని ఇంకెవరన్నా అనుమాన పడుతున్నారా? సతీష్ కుమార్ మరణం ఇలాంటి అనుమానాలకి తావిస్తుంది. ఎందుకంటే కీలకంగా సతీష్ కుమార్ మరణం వార్త తెలిసిన వెంటనే సాక్షి మీడియాలో వచ్చినటువంటి వార్త, సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు, రైల్వే ట్రాక్ పక్కన పడి ఉన్నాడు, సతీష్ కుమార్ మరణం మీద అనుమానాలు ఉన్నాయి అని వైసీపీ నేత శైలజనాథ్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి శైలజనాథ్ మాట్లాడాడు. దీని మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి, సతీష్ కుమార్ మీద ఒత్తిడి ఉంది, సతీష్ కుమార్ ఒత్తిడి తట్టుకోలేకనే చనిపోయాడు, సో దీని మీద అనుమానాలు ఉన్నాయి, విచారణ జరిపించాలి అని శైలజనాథ్ మీడియా ముందు మాట్లాడాడు. దీని పరంపరలో చూసినప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యని కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో కూడా ఇదే సాక్షి మీడియా వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడని చెప్పింది. అప్పుడే వెంటనే తెర మీదకి వచ్చినటువంటి విజయసాయి రెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారని మీడియాతో మాట్లాడారు ఆయన. సో సేమ్ మోడస్ ఆపరెండి కనబడుతుంది అనేది కొంతమంది అనుమానాలు. ఇక్కడ కూడా సేమ్ మీడియా
నుంచి గుండెపోటుతో వివేకానంద రెడ్డి చనిపోయాడని చెప్పినట్టుగానే ఆత్మహత్య చేసుకున్నాడు సతీష్ కుమార్, పూర్వపు ఏవిఎస్ఓ సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని సాక్షి మీడియా చెప్తుంది. అది ఇంకా ఆత్మహత్య అని నిర్ధారించక ముందే ఆత్మహత్య అని ఎలా చెప్తున్నారనేది తెలియని విషయం. అందుకే అనుమానాలు బలపడుతున్నాయి. సో ఇక్కడ శైలజానాథ్ మాట్లాడింది కూడా అప్పుడు విజయసాయి రెడ్డి మాట్లాడిన దాంతో పోల్చుకొని ఆత్మహత్య తేల్చక ముందే ఎట్లా వీళ్ళు మీడియా ముందుకు వచ్చి ఇలాంటి ప్రకటనలు చేయగలుగుతున్నారు అనేది మాట్లాడుతున్నారు. ఇంకాస్త ముందుకెళ్ళి కడప లేదా రాయలసీమలో జరిగేటువంటి మోడస్ ఆపరెండి ఇలానే ఉంటుంది. ఏదైనా ఒక విషయంలో సాక్ష్యాలు బయటికి రాకుండా, ఆధారాలు బయటికి రాకుండా ఉండేందుకు ఇలా లింకులు తొలగించుకుంటూ పోతారు, ఇలానే ఉంటుంది మోడస్ ఆపరెండి అని కొంతమంది మాట్లాడుతూ వస్తున్నారు. సో ఆ క్రమంలోనే ఇప్పుడు సతీష్ కుమార్ మరణం కూడా జరిగిందా అనే అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలామందికి అవే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. వాస్తవం ఏంటనేది తెలియాలి. ఆయన సిఐడి ముందు ఏం చెప్పాడు, తర్వాత వస్తే ఏం చెప్పబోతాడు, ఈయన మీద ఉన్నటువంటి ఒత్తిడి ఏంటి, ఇటు పోలీసుల నుంచి ఒత్తిడి ఉందా లేదా గతంలో పనిచేసినటువంటి ఆయనతో ఈ కేసులో రాజీలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులతోటి ఏమన్నా ఆయన మీద ఒత్తిడి ఉందా అనేది తెలియాల్సిన విషయాలు విచారణలో అన్నీ బయటకు వస్తాయి. ఈరోజు రేపో విచారణలో బయటకు వస్తాయి. ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే ఇది ఆత్మహత్య లేదా హత్య సతీష్ కుమార్ది. తెలిస్తే ఇంకాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ సతీష్ కుమార్ పరకామణి చోరీలో కీలకమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆయనలా అనుమానాస్పదంగా మరణించడమే అనుమానాలకి తావిస్తుంది. ఇది ఇంకో వివేకానంద రెడ్డి హత్య లాంటి హత్య అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు చాలామంది. దీని గురించి పరిశోధిస్తున్న వాళ్ళు, తెలుసుకుంటున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు కూడా. సేమ్ టైం వైఎస్ఆర్సీపీ నేతలు వచ్చి ప్రకటన చేయటం, అలాగే సాక్షి మీడియాలో ఆత్మహత్య అని ప్రకటనలు తీసుకురావడం, ఒత్తిడి తట్టుకోలేక సతీష్ కుమార్ సూసైడ్ చేసుకున్నాడు అని ప్రకటనలు రావడం అనుమానాలకు తావిస్తుంది. ఏం జరగబోతుంది ఈ విషయంలో అనేది చూద్దాం. భానుప్రకాష్ రెడ్డితో ట్రై చేద్దాం. ఆయన ఏమన్నా ఫోన్ ఇన్లోకి వచ్చే ప్రయత్నం చేస్తారేమో. భానుప్రకాష్ రెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం. టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి. తెలుగు వన్ న్యూస్ నుంచి మీరు ఇప్పుడు లైవ్లో ఉన్నారు. ఏంటిది ఏవిఎస్ఓ సతీష్ కుమార్ మరణించడం చాలామంది చాలా అనుమానాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సేమ్ టైం వైసీపీ నేతలు ముందుగా తెర మీదకి వచ్చారు. శైలజానాథ్ మాట్లాడాడు, ఇది ఒత్తిడి తట్టుకోలేక మరణించాడు, విచారణలో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి ఈ కేసుని విచారణ జరిపించాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎట్లా చూస్తున్నారు? ఇప్పటికే హైకోర్టు ఆదేశాల వరకు సిఐడి విచారణ జరుగుతోంది. అసలు నిందితులు ఎక్కడ బయటపడతారని చెప్పి సతీష్ కుమార్ అది హత్య ఆత్మహత్య అనే కోణంలో మనం పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సతీష్ కుమార్ నోరు తెరిస్తే చాలా మంది పెద్దలు టీటీడీ నుండి కొందరు ఉన్నతాధికారుల దగ్గరికి, తాడేపల్లి ప్యాలెస్ నుండి కొందరు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల పేర్లు బయట వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది ఎక్కడ దాంట్లో ఉండి నిందితులే హత్య చేశారని చెప్పి అనుమానాలు నాకున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ కోణంలో దర్యాప్తు చేసి అసలు నిందితుల్ని బయటపెట్టాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. నేను మొదటి నుంచి చెప్తున్నాను, రవికుమార్ తో కూడా అదనపు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని. ఎందుకంటే వాళ్ళు నోరు తెరిస్తే ఎగ్జాక్ట్లీ మీరు అన్న విషయాన్ని నేను ముందు చెప్పాను. గతంలో మీరు అన్నారు రవికుమార్ కి ప్రాణహాని ఉంది అని, కానీ సతీష్ కుమార్ ఇక్కడ మరణించి కనబడుతున్నాడు. ఎస్, అంటే సతీష్ కుమార్ అప్రూవల్ గా మారుతారనే ఒక సమాచారం ఉంది మాకు కూడా. వారు కానీ అప్రూవల్ గా మారితే చాలా మందికి ప్రమాదం కాబట్టి ఈ దుర్మార్గులు అందరూ కలిసి రవికుమార్ ని పొట్టన పెట్టుకున్నారని చెప్పి నాకు అనుమానాలు ఉన్నాయి. కానీ ఏదైనా సరే సతీష్ కుమార్ గారి మృతి తీవ్ర దిగ్భ్రాంతి. అంటే దీని వెనక అప్పుడు రాజీ చేసుకోవడం వెనక ఇంకెవరైనా కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారని మీరు భావిస్తున్నారా? ఈ మరణం వెనక కీలకమైన వ్యక్తులు ఉన్నారని ఎవరన్నా భావిస్తున్నారా? ఖచ్చితంగా టీటీడీలో ఉన్నటువంటి కొందరు ఉన్నతాధికారుల నుంచి తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి కొందరు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు ప్రమేయం ఉంది. ఇది 100 కోట్ల పై చిలుకు లావాదేవీలు జరిగినటువంటి పరకమనే అంశం. కాబట్టి అవన్నీ బయట వస్తే గత ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చీదరించుకొని ముఖం మీద ఉంచేస్తారని చెప్పి వారికి తెలుసు. కాబట్టి ఈ కేసులు నీరుగార్చే ప్రయత్నం అప్పుడు చేశారు. ఇప్పుడు బయటపడింది. బయటపెడితే ఎక్కడ తమ బండారం బయటపడుతుందని చెప్పి ఇలా చేశారని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే గతంలో ఆ రవికుమార్ టీటీడీకి నా ఆస్తులు రాసిస్తానని సెటిల్ చేసుకున్న దాంట్లో కొంతమంది ఉన్నతాధికారులకి కూడా ఆస్తులు రాసిచ్చాడేమో అన్న ఆరోపణలు ఉన్నాయట. అవి వాస్తవమేనండి అప్పుడున్నటువంటి అధికారులకి? ఖచ్చితంగా
రవికుమార్ ఒక సాధారణ పెద్ద జీఎం గారి దగ్గర గుమస్తా, అతని జీతం 45,000 రూపాయలు ఏడాదికి. ఓకే. అతను స్వామివారికి రాసిచ్చిన ఆస్తులు దాదాపు 50 కోట్ల రూపాయలు, 50 కోట్లు. ఆ ఆస్తి కాకుండా దాదాపు ఇంకో 100 కోట్ల పైచలకు వీరు రాయించుకున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఈ కేసు విచారణలో బయటపడుతుందని చెప్పి భయంతో ఆ రోజు ముఖ్య సాక్షిగా ఏవిఎస్ఓ సతీష్ ఉన్నారు. పోలీసు అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా నేను ఈ కేసులో రాజీపోయా అని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ ఉంది. సతీష్ నోరు తెరిస్తే ఎక్కడ ఆ పోలీసు అధికారులు బయటపడతారని చెప్పి భయంతో ఈ సంఘటన జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే ఇక్కడ ధర్మారెడ్డి ఈఓగా ఉన్నారు, అప్పుడు ఎస్పీగా పరమేశ్వర్ రెడ్డి ఉన్నారు, సివిఎస్ఓగా నరసింహ కిషోర్ ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళ ప్రమేయం లేకుండా ఒక ఏవిఎస్ఓ వెళ్ళి రాజీ చేసుకోవడానికి అవుతుందా? చిన్న క్లారిటీ నాకు కూడా తెలియదు యాక్చువల్గా ఈ విషయంలో. అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా లేదండి. ఓకే ఓకే ఓకే. ముఖ్యమంత్రికి కూడా ఇలాంటి కేసుల్లో రాజీ చేసే పవర్స్ లేవు. బౌద్ధికి లేదు, ఓకి లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా లేదు. అసలు సొత్తు ఎవరిదండి? వెంకటేశ్వర స్వామిది. ఎగ్జాక్ట్లీ. కానుకలు సమర్పించిన తర్వాత ఆ సొత్తు వెంకటేశ్వర స్వామిది. వెంకటేశ్వర స్వామి సొత్తు మనందండి రాజీ చేసేది. ఎత్తి జైల్లో వేసి త్రూ ప్రాపర్ ప్రొసీజర్ ఇంకెందుకు కోర్టులు రాజ్యాంగం అంతా ఉండేది ఎందుకు? మనం చెట్టు కింద పంచాయతీ చేసుకుంటే అవును కదా, రాజ్యాంగం ఉండేది, కోర్టులు ఉండేది ఎందుకు? అంటే పై వాళ్ళ ఆదేశాలతోటి ఈయన లోక్ అదాలత్కి వెళ్ళి ఉండొచ్చు అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఆ రోజు ఉన్నటువంటి చాలా మంది మీరు ఊహించిన పేర్లు వస్తాయి బయట, దీంట్లో గుర్తు పెట్టుకున్నారు. ఓకే, ఊహించిన పేర్లు బయట వస్తాయి. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం తాడేపల్లి ప్యాలెస్ వరకు వెళ్లే అవకాశం ఉందంటారా? ఇంకా పైకి కూడా వెళ్లే అవకాశం ఉంది. తాడేపల్లి ప్యాలెస్ కంటే పై కంటే ఇంకేముంటుంది? వస్తాయి పేర్లు తొందరగా వస్తాయి. ఇది ఉన్నటువంటి చాలా పెద్ద అధికారులు ఉంది, అందరూ బయటపడతారు. ఎన్ని కోట్లు ఉండి ఉండొచ్చు అనేది మీ అనుమానం వనప్రకాష్ రెడ్డి గారు? దాదాపు నేను 100 కోట్లు అనుకున్నా, ఇంకా 100 కోట్లు పెరిగే అవకాశం ఉందని చెప్పి అనుమానం ఉన్నాయి. చాలా మంది నగదు రూపంలో, బంగారు రూపంలో తీసుకున్నారని చెప్పి అనుమానం ఉన్నాయి. పాపం సతీష్ కి తెలుసు కాబట్టి, ఆయన లేకుండా ఉంటే సగం విషయాలు బయటపడవు కాబట్టి అతన్ని అడ్డు తొలగించే ప్రయత్నం జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాను. మరి సతీష్ ని ప్రొటెక్ట్ చేసి ఉండాల్సింది కదా, ఎందుకు సతీష్ ని ప్రొటెక్ట్ చేయలేకపోయారు? మేము రవికుమార్ కి ఎక్కడ ఆపద కలుగుతుందని చెప్పి రవికుమార్ మీద మా దృష్టి అంతా ఉంది, కానీ పాపం సతీష్ ని చేస్తా, సతీష్ కుమార్ కి జరుగుతుందని చెప్పి మేము ఊహించలేదన్నా. ఓకే, సో సతీష్ పోలీస్ అధికారి ధైర్యంగా ఉంటాడు అని చెప్పి మేము అనుకున్నామే తప్ప, ఇలాంటి గొడ్డలి పోటుని గుండె పోటుగా చేసిన గనులు ఏమైనా చేస్తారని చెప్పి దీంతో నిరూపణ అయింది. అంటే ఆల్రెడీ విచారణకి వచ్చారు కదా సతీష్ కుమార్? వచ్చారన్నా, వచ్చి వెళ్ళారు, మళ్ళా తిరిగి రమ్మన్నారు. వచ్చేటువంటి సందర్భంలో ఇలా జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాను. అచ్చా, వస్తున్న క్రమంలోనే జరిగిందని భావిస్తున్నారా? క్రమంలోనే ఇలా జరిగిందని నేను భావిస్తున్నాను. ఓకే, ఇది ఇప్పుడు విచారణలో ఉందా? ఆత్మహత్య, హత్య అని తేల్చే ఇది ఎక్కడి వరకు నడుస్తుంది? మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఖచ్చితంగా అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు ఎఫ్ఐఆర్ కట్టారు, కానీ తేల్చేశారు. సాక్షి శైలజనాథ్ తేల్చేశారు ఆల్రెడీ ఇది ఆత్మహత్య, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని. ఎవరు శైలజనాథ్? ఆయన సత్యహరిచంద్రుడా? ఆయన సత్యహరిచంద్రుడా? సత్యనాథ్ ఎవరు? ఆ రోజు కూడా ఇదే జరిగింది పులివెందులలో. ఎగ్జాక్ట్లీ, మన ఆయన పులివెందులు జరిగినప్పుడు వివేకానంద రెడ్డి ఫస్ట్ వాళ్ళే కదా వివేకానంద హత్య కేసులో వీళ్ళు సర్టిఫై చేసేదానికి, దానికి ప్రభుత్వం ఉంది, సరైన డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫై చేయాలా. సత్యనాథ్ ఏం సత్యహరిచంద్రుడు కాదు. ఓకే, సో మొత్తానికి సంచలనాలు రాబోతున్నాయి అయితే దీంట్లో ఇంకా బయటికి. ఖచ్చితంగా. రైట్, థ్యాంక్ యూ వనప్రకాష్ రెడ్డి గారు. అదండి విషయం. నేను ముందు నుంచి చెప్పాను, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు కూడా అవే అనుమానాలని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూద్దాం.